అన్నం పరబ్రహ్మ స్వరూపంగా మనం భావిస్తాం. ఎందుకంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అంటూ అన్నాన్ని మనం భోజనం చేసినప్పుడు ప్రార్థించి తింటాం. ఆ అన్నం మనకు శక్తినిస్తుంది. అలాంటి అన్నం మన పళ్ళెంలోకి రావాలంటే మనం డబ్బులు పెట్టి ఏ సూపర్ మార్కెట్‌లోనో కొనుక్కుంటున్నాం బియ్యాన్ని. కానీ అది పండించడానికి రైతన్న పడే కష్టాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే కనుక ఒక్క బియ్యపు గింజను కూడా వృధా కానివ్వం. మన ఇంట్లో ఓ చెట్టును పెట్టి, ఆ చెట్టు నుంచి ఒక పువ్వు రావడానికి, అలాగే ఒక ఫలవృక్షం ఏదన్నా పెడితే, దాని నుంచి ఒక కాయ రావడానికి మనం ఎంతో శ్రమ పడుతూ ఉంటాం. వాటిని అంత ప్రేమగా పెంచుతూ ఒక 4 రోజులు మనం ఎక్కడికన్నా వెళ్తే, వచ్చేసరికి ఇంట్లో ఎవ్వరు లేకపోతే కనుక అవి వాడిపోయి ఒక్కొక్కసారి చచ్చిపోతున్నాయి కూడా. అటువంటప్పుడు మనం ఎంత బాధపడతామో మొక్కలుని ప్రేమించే వాళ్ళందరికీ అనుభవంలోనే ఉండి ఉంటుంది. మరి ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు ఎంతో కష్టపడి పండించిన రైతులు వారి పంటను చూసుకొని ఆ బాధ తట్టుకోలేక ఆత్మాహుతి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంతమందైతే చచ్చిపోతున్నారు కూడా. అలాంటి రైతు కష్టాన్ని మనం గుర్తిద్దాం. మన ఇంట్లో కొనుక్కున్నవే అయినా కూడా బియ్యం కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ ఏమాత్రం వృధా కాకుండా చూసుకుందాం. ఎందుకంటే ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనను కాపాడుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనిస్తారని, ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.